హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనసుకి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? బీరువా బట్టలు సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా బీరువాలో అయితే బట్టలు అయితే సర్దనమాట. సర్దుతున్నాను. ఇంకా అక్కడే ఉండిపోయి చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పైన ఇవి కింద సర్దుతున్నాను ఇవి అనమాట. మీరు ఏం చేస్తున్నారు? నాకైతే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర పెళ్ళవక ముందు ఇంటి దగ్గర మా అమ్మ బట్టలు సర్దమనేది. బట్టలు సర్దమంటే మేము ముగ్గురు వంతులు వేసుకునేవాళ్ళం. చెల్లు సర్దమను, ఆ పిల్లలు సర్దమను అని ముగ్గురు కూడా వంతులు వేసుకునేవాళ్ళు అనమాట. వంతులు వేసుకుని అయితే కడకి పూజ చేసుకోవాలి కాదు, మా అమ్మ మడత పెట్టుకునేది. ఇప్పుడైతే చూడండి, మనకు పెళ్ళి మనకు పెళ్ళయిన తర్వాత మన ఇల్లు మనకు వస్తుంది కాబట్టి అప్పుడు మనము బీరువా సర్దుకుంటాము, గిన్నెలు కడుక్కుంటాము, బట్టలు ఉతుక్కుంటాం, ఏదైనా ఒక గుడ్డ మాసిపోయినా సరే దాన్ని ఉతికేసుకుంటాము. అది ఇంటి దగ్గర అయితే చక్క అమ్మ అయితే మన చేయకొని అమ్మ చేసుకుంటుంది. ఎక్కడైతే మనమే చేసుకోవాలి కదా. ఇంకోండి ఇంక ఇలా షర్ట్లో ఎక్కడ పెట్టినవి ఎండదో ఇలాగేలా తీసేస్తారు. ఇంకా తీసేయటం వలన ఇవన్నీ చూడండి నలిగిపోతాయి అన్నమాట. ఇంకా అందుకుని ఇంక ఈ రోజంతా నిన్న బట్టలు ఉతికాను. నిన్న కొన్ని బట్టలు ఉంటే మొత్తం బట్టలు ఉతికేసుకున్నాను. అన్నీ అయిపోయాయి. రోజుకో పని మీద చెప్పులు చేసుకుంటాను. ఒకేసారి చేసి దాన్ని బాడీ సహకరిస్తలేదు. ఇంకా అన్ని పనులు ఎందుకు ఒకేసారి చేసుకుంటాం, ఇంటి దగ్గరే కదా ఉంటాను. రోజుకోటి పని చేసేసుకోవచ్చు అని ఇంక ఈ రోజంతా బీరువా పెట్టుకున్నమాట. ఈ రోజంతా బీరువా అంతా సర్దేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయా. ఇంక అందుకని ఇంకా బీరువా అయితే ఇంకా సర్దుకుందామని షర్ట్లు గట్ట అన్నీ చిరాకుగా ఉన్నాయి కదా, ప్యాంట్లు దానికి సర్దుదాము. సర్ది చాలా రోజులు అవుతుంది. నెలకు ఒకసారైనా సర్దేస్తాను ఫ్రెండ్స్ నేను. అంతమంది సర్దను. చిన్నపిల్లలు ఎవరు లేరు కదా మనకి, అంత చిరాకు అయిపోవచ్చు. ఇంకొన్నది మామయ్య నేనే కదా. ఇంకా మా ఇద్దరు బట్టలే ఉంటాయి ఇందులోను. ఇంకా అమ్మమ్మ తాతయ్య ఊరెళ్ళే బట్టలు అయితే ఇందులో ఉంటాయి. మిగతా బట్టలు అయితే పెట్లు ఉన్నాయి, పెట్లు అయితే పెట్టుకుంటారు అన్నమాట. ఇంకా మేమే గత చేసుకోవాలని ఏ చేసుకోవాలని మేమే కాబట్టి పిల్లలు ఉంటే పిల్లల బట్టలు ఎక్కడ పెట్టాలా అని ఉండొచ్చు. ప్రస్తుతానికి మనకి ఇంకా అదృష్టం ఎప్పుడు వస్తుందో చూడాలి. మీరు అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు తొందరలోనే మాకు కూడా పిల్లలు పుట్టాలని మీరందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నా ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మేము కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము. మీరు కూడా మీ ప్రేయర్లో పెట్టండి. తొందరలోనే మా ఇంట్లో కూడా కిలకిలలు కలకలలు వినపడాలని. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.